టు సీఎం టుడే. నేను మీ మధు. నేను ఈ రోజు మీ దగ్గరికి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తీసుకొచ్చాను. అదేంటంటే నారా చంద్రబాబు నాయుడు గురించి. నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఉంటాయి నారా చంద్రబాబు గారి మీద. ఎందుకంటే ఆయన తెలివి కావచ్చు, ఆయన సామర్థ్యత కావచ్చు, ఆయన ఎక్స్‌పీరియన్స్ కావచ్చు, రాజకీయంలో ఆయన ఎక్స్‌పీరియన్స్ కావచ్చు. ప్రతి ఒక్కటి కూడా స్పెషాలిటీ అని చెప్పొచ్చు. కానీ ఈరోజు నేను మీ దగ్గరికి తీసుకొచ్చే ఒక టాపిక్ ఏంటంటే ఆయన డ్రెస్సింగ్ గురించి. అవును. ఇది మీకు కామెడీగానే అనిపించొచ్చు కానీ ఇందులో చాలా మ్యాటరే ఉంది. మీరు చాలా సార్లు గమనించారా? నారా చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఒకటే డ్రెస్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. అది కూడా లేత గోధుమ రంగు డ్రెస్. మీరు గమనించే ఉంటారు. అది కూడా చాలా ఐరన్ చేసి చాలా నీట్‌గా ఉంటుంది. ఆయన ఫంక్షన్స్‌కి వెళ్ళినా, పార్టీలకు వెళ్ళినా, మీటింగ్‌లకు వెళ్ళినా, ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి వెళ్ళినా, వాళ్ళ ఇంటి ఫంక్షన్స్ అయినా సరే, ఏ దానికైనా సరే ప్రతి ఒక్కదానికి ఒకటే కలర్ డ్రెస్ వేస్తూ ఉంటారు. నిజంగా ఇది చాలా మంది గమనించి ఉంటారు నాకు తెలిసి. అయితే కొంతమంది లైట్ తీసుకుంటారు. ఇందులో ఏముందిలే ఆయన రాజకీయ నాయకుడు కదా! ఖద్దరు వేస్తారు, వైట్ అండ్ వైట్ వేస్తారు అంటారు. కానీ అది వైట్ అండ్ వైట్ కాదండి. లేత గోధుమ రంగు. అవును. ఆయన ఎందుకు అలా వేస్తారు? చాలా మంది ఇలా ఒకటే డ్రెస్ కోడ్‌ని ఎందుకు వాడుతూ ఉంటారు? అయితే ఏంటి ఆ ప్రత్యేకత అనే డౌట్ మీకు రావచ్చు. నిజానికి అందులో చాలా ప్రత్యేకత ఉంది. పెద్ద పెద్దవారు చాలా బారక్ ఒబామా కావచ్చు, లేకపోతే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇలా చాలా మంది కూడా వాళ్ళు బ్లాక్ అండ్ బ్లాక్ కోట్ కానీ, సో అలా వాళ్ళు ఒక డ్రెస్సింగ్ సెన్స్ అనేది మెయింటైన్ చేస్తుంటారు. ఒకటే కలర్‌ని ఫాలో అవుతుంటారు. ఇదేం ఒక వ్యాధి కాదండి. నిజం చెప్పాలంటే ఇదొక అద్భుతమైన విషయం అని కూడా అవ్వచ్చు. చాలా మంది మీరు గమనించి ఉంటారు. కొంతమంది ఎక్స్‌పీరియన్స్ రాజకీయ నాయకులు కూడా ఇలా లైక్ ఇలా, ఇలా పెట్టుకొని వాళ్ళు స్పీచ్ ఇవ్వడం. సో, అదంతా కూడా ఒక బ్రెయిన్‌కి సంబంధించిన విషయం అని చెప్పొచ్చు. నిజంగానే లేదా డ్రెస్ కోడ్ మెయింటైన్ చేసేవాళ్ళు చాలా తెలివిగా, చాలా మెచ్యూర్‌గా ఆలోచిస్తారు. ఎందుకంటే వాళ్ళ సమయాన్ని వృధా చేసుకోరక్కడ. వాళ్ళు కేవలం డ్రెస్సింగ్ కోసమే అంటే ఒక సెలక్షన్ కోసం వెళ్లి వాళ్ళ డ్రెస్ సెన్స్ కోసం వాళ్ళు సూట్ అవుతుందా? లేదా? ఇంత టైం వాళ్ళు ఎందుకు స్పెండ్ చేయాలి? ఆ టైం వేస్ట్ చేసే బదులు వాళ్ళేదో ఆ రాజకీయాలకు సంబంధించింది, లేకపోతే వాళ్ళ వర్క్‌కి సంబంధించి దాని మీద ఈ యొక్క థాట్స్ అన్నీ కూడా వాళ్ళు అక్కడ స్పెండ్ చేస్తారనమాట. సో, అంత టైం కేటాయించలేక అంతే కాకుండా ఇలా డ్రెస్సింగ్ కోడ్ వేసుకోవడం వల్ల కూడా వాళ్ళ బ్రెయిన్ చాలా షార్ప్‌గా పనిచేస్తుందని కొంతమంది నిపుణులు కూడా చెప్తున్నారు. అందుకే ఎక్కువగా ఉన్నత స్థితిలో ఉన్నవాళ్ళు ఎక్కువగా మీరు చాలా మందిని గమనించొచ్చు. సో, వాళ్ళు ఒకటే డ్రెస్ కోడ్ వేసుకుంటూ ఉంటారు. బ్లాక్ అండ్ బ్లాక్, వైట్ అండ్ వైట్ ఇలా. సో, అంతే కాకుండా ఇప్పుడు ఇదే ఎందుకంత ప్రత్యేకత? వైట్ అండ్ వైట్ ఎందుకు? అంటే గోధుమ రంగే ఎందుకు అంటే ఇది బ్రెయిన్ రిలాక్సేషన్‌కి ఒక చిహ్నం అని గూడా చెప్తున్నారు నిపుణులు. సో, ఇలా గోధుమ రంగులో లేత గోధుమ రంగు వేసుకోవడం వల్ల ఎక్కువ ప్రెషర్ అనేది బ్రెయిన్ వరకు వెళ్ళకుండా చాలా రిలాక్స్‌డ్‌గా థింక్ చేస్తారంట అటువంటి వారు. చాలా మంది కామెంట్స్ చేస్తూ ఉండొచ్చు. ఎందుకంటే ఇది ఒక డ్రెస్ కోడ్ అంటే స్కూల్ యూనిఫార్మ్ లెక్క, స్కూల్ యూనిఫార్మ్ లాగా రోజు ఒకటే ఏంటి అని చెప్పేసి ముఖ్యంగా మహిళలైతే ఎన్నెన్ని షాపింగ్స్ చేస్తారో ఒక రోజు ఏసింది ఒక రోజు వెయ్యరు. సో, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ అనుకుంటుంటారు. కానీ చాలా మంది ప్రముఖులు ఎలా ఆలోచిస్తారు అంటే దానికి టైమ్ స్పెండ్ చేయరు. కానీ వాళ్ళు వేసే ప్రతి డ్రెస్ సెన్స్‌లో కూడా ఒక థీమ్ ఉంటదండి. దాన్ని బట్టి వాళ్ళు ఆ డ్రెస్ సెన్స్ మెయింటైన్ చేస్తారు. మీరు చాలా సార్లు గమనించుండవచ్చు. ఆయన ఎప్పుడైతే రాజకీయాలకి స్టార్ట్ అయ్యారో అప్పటినుంచి ఒకటే రీతిలోనే ఆయన ఆ డ్రెస్ సెన్స్ అనేది తీసుకుంటూ వచ్చారు. బట్ మీరు కూడా ఇదంతా గమనించారా? మీకేమనిపిస్తుంది? ఇది కరెక్టేనా? మరి ఇంకేమన్నా రీజన్స్ ఉన్నాయా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో కామెంట్ రూపంలో తెలియచేయండి.